అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ఒక చిన్న సందర్భం జరిగింది. అక్కడ ఆది అపోస్తుల సంఘంలో ఒక చిన్న సమస్య ఏర్పడింది. అదేంటంటే భోజనాల కాడ ఒకరిని ఒకరు చిన్న చూపు చూశారని ఆ కంప్లైంట్ దైవజనుడైన పేతురు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు పేతురు గారు, మేము ప్రార్థన చేయటం, వాక్యం ప్రకటించడం మానేసి మీకు మేము భోజనాలు వడ్డించుకుంటూ కూర్చోవాలా, కాబట్టి మీరే కొంతమందిని ఏర్పరచుకోండి, ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వారిని చెప్పినప్పుడు వాళ్ళు కొంతమందిని ఏర్పరచుకున్నారు. దేనికంటే భోజనాలు వడ్డించడానికి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుతున్నాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడిన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకు వాడును అటువంటి నికాలసు అనే వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచది. చూడండి, ఈ స్తెఫను, ఫిలిప్పు వీళ్ళందరూ కూడా దేని కొరకు సంఘంలో నియమించబడ్డారంటే భోజనాల దగ్గర వడ్డించడానికి, అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికి కూడా సమానత్వంగా పరిచర్య చేయటం కొరకు వాళ్ళు నియమించబడ్డారు. దేవుని స్తోత్రం. వాస్తవానికి వీళ్ళు నియమించబడిన దేనికి సంఘంలో అంటే పరిచర్య చేయటానికి. కానీ ఈ వ్యక్తుల్లో ప్రాముఖ్యంగా ఇద్దరు మనం చూస్తే, స్తెఫను, ఫిలిప్పును చూస్తే, వీళ్ళు తర్వాత భాగంలో వీళ్ళు సువార్తను ప్రకటించినట్లుగా, రాజుల ముందు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లుగా, ఒక ఉన్నతమైన దేవుని పని కొరకై వీళ్ళు ఉపయోగపరచుకున్నట్టుగా మనం తర్వాత భాగంలో మనం చూస్తాం. వీరిని దేవుడు బలంగా వాడుకున్నట్లుగా, వీళ్ళ ద్వారా దేవుడు సువార్త కార్యక్రమాన్ని జరిగించినట్లుగా, హతసాక్షిగా మార్చబడినట్టుగా స్తెఫను జీవితాన్ని కానీ ఫిలిప్పు జీవితాన్ని మనం చూస్తే వీళ్ళు దేవునికి ఒక అత్యంత బలమైన దేవుని పనిని జరిగించినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. రాత్రికి సమయంలో పిల్లరా, వాళ్ళు నియమించబడింది దేనికి? పరిచర్య చేయడానికి. కానీ దేవుడు వారిని ఏ స్థాయిలో వాడుకున్నాడు? ఒక ఉన్నతమైన స్థాయిలో వాడుకున్నాడు. దేవుని స్తోత్రం చూద్దాం. దేవుడు మనల్ని వాడుకోవాలంటే, దేవుడు తన పని కొరకు మనల్ని ఉన్నతంగా నిలబెట్టాలంటే మనం మొదట పరిచర్య చేయాలి. సంఘంలో దేవుని స్తోత్రం చూద్దాం. పరిచర్య చేయాలి. వాళ్ళు పరిచర్య ఎప్పుడైతే చేశారో గొప్ప పని కొరకు దేవుడు వాడుకున్నాడు. ఈ రాత్రి వాక్యమే నా జీవితంలో మొదట సంఘంలో పరిచర్య చేయి. మొదట నమ్మకంగా నియమించబడిన పనిలో నమ్మకంగా ఉంటే గొప్ప పని కొరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం డైరెక్ట్గా నిత్యనీయకూడదు, డైరెక్ట్గా గొప్ప పని ఆశించకూడదు. మనం మొదట పరిచర్య చేయాలి. వాళ్ళు పరిచర్య కొరకు నియమించబడ్డారు, భోజనాలు వడ్డించడానికి నియమించబడ్డారు. కానీ దేవుడు వారిని తర్వాత ఫిలిప్పునేమో నపుంసకుని కొరకు సువార్త ప్రకటించడానికి, అనేక చోట్ల అద్భుతాలు జరిగించడానికి, బాప్తిస్మాలు ఇవ్వడానికి బలంగా ఉన్నాడు. స్తెఫనుని దేవుడు సభవారి ముందు ఘనంగా నిలబెట్టి, అతను ఎంత గొప్ప సాక్షి అంటే రాళ్లతో కొడుతున్నప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువు వారు లేచి నిలబడి స్వాగతం పలుకుతున్నాడు స్తెఫనుకి. ఇంత గొప్ప సేవ జరగడానికి కారణం వాళ్ళు మొదట సంఘంలో దేవుని సేవకులు, సంఘం దేని కొరకు వాళ్ళు నియమించిందో ఆ విషయంలో వాళ్ళు నమ్మకంగా పరిచయం చేశారు. ఈ రోజున దేవుని సేవకులు, సంఘం నేను సంఘంలో పరిచర్య కొరకు నియమించినప్పుడు నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా పరిచర్య చేస్తావో అప్పుడు దేవుడు ఇంకొక మెట్టుకు నేను తీసుకుని వెళ్తాడు. చాలామంది పరిచర్య చేయరు కానీ గొప్ప పదవుల్ని ఆశిస్తూ ఉంటారు. పరిచర్య చేయకుండా పదవులు ఆశించమాకండి. అది దురాశ, దుఃఖానికి చోటు. మనం మొదట చేసింది పరిచర్య. యేసు ప్రభువు కూడా చెప్పాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చానని. ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోనకుండా ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడని వాక్యం చెప్తుంది. తను తగ్గించుకున్నాడంటండి. ఈరోజు మనం పరిచారకులుగా, పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి. మనం ఎప్పుడైతే పరిచర్య చేసే వ్యక్తులుగా ఉంటామో, పరిచర్య కొరకు ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఘనంగా వాడుకుంటాడు.